నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య దాకా కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని అట్టుడికేలా చేసింది. ఎందుకంటే కల్తీ నెయ్యి ఏకంగా తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్లు తయారీ చేసేదానికి ఉపయోగించారు. అసలు ఇదంతా ఎందుకు చేశారు? కేవలం నారా చంద్రబాబు నాయుడు గారో లేకుంటే ఏదైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వీళ్ళైతే వైసీపీ వాళ్ళు చేసేటువంటి ప్రచారానికి అందరూ తట్టుకోగలిగేవాళ్ళు కాదు. ఇప్పుడు వైసీపీ హయాంలో క్లియర్ కట్‌గా కల్తీ నెయ్యి తయారు చేయడానికి వోళ్ళు పూనుకున్నటువంటి విధానము మొత్తం మీద బయటకొచ్చింది. సుప్రీంకోర్టులో కూడా క్లారిటీ వచ్చేసింది. ఏది దాదాపు 250 కోట్ల పైచిలుకు అవినీతి చేయడానికి ఆ రోజున నిబంధనలు మార్చారు. దాంట్లో ఉన్నటువంటి అధికారులందరికీ పాపం ఉండాది. దాని వెనకాల రాజకీయ నాయకులు ఎవరున్నారో కూడా వెలికి తీసేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది సుప్రీంకోర్టు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్ళు అనేక దర్యాప్తులు చేసినప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ ఏకసభ్య కమిటీ విస్తుపోయే నిజాలంటూ బయటకు తెలియజేసింది. నిబంధనలు నీరుగార్చి నకిలీ డైరీలకు గేట్లు తెరిచి నెయ్యి కల్తీ గురించి తెలిసి కళ్ళు మూసుకున్నారు నిగ్గు తేల్చిన ఏకసభ్య కమిషన్. వైకాపా ప్రభుత్వం హయాంలో టీటీడీ నెయ్యి కొనుగోళ్లు కుంభకోణానికి తీవ్రమైన సంస్థాగత లోపాలు, అప్పటి అధికారుల నిర్లక్ష్యం, విధి నిర్వహణలో వైఫల్యము, టెండర్ నిబంధనల్ని, డైరీల తనిఖీలని ఉద్దేశపూర్వకంగానే నీరుగార్చడము, నెయ్యిలో కల్తీ జరుగుతోందని తెలిసి కళ్ళు మూసుకుని వ్యవహరించడం ప్రధాన కారణాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ కమిషన్ నిగ్గు తేల్చింది. నాణ్యత ప్రమాణాల్ని పాటించడంలో అప్పటి ఈఓ, అదనపు ఈఓ, సిఈఓ, జనరల్ మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంది. ఒకవేళ ఇంతమంది ఉన్నారు ఈ లిస్టులో చూడండి. ఈఓ ఉన్నారు, అదనపు ఈఓ ఉన్నారు, జనరల్ మేనేజరు, సిఏఓ అందరూ ఇంతమంది ఉన్నారు. వీళ్ళలో ఏ ఒక్కరికి కూడా తెలియదు అసలు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది. జనరల్గా ఇప్పుడు ఫుడ్ కమిషన్ వాళ్ళు వచ్చి కిరాణా స్టోర్లో చెక్ చేస్తే ఈడ ఆ శనగపిండి లోపం ఉండాది, శనగపిండి అవుట్డేటెడ్ అని చెప్పి, లేకుండా ఆడ వాడేటువంటి నెయ్యి అవుట్డేటెడ్ అని చెప్పి, లేదా ఉండేటువంటి నూనెలో అవుట్డేటెడ్ వల్ల కావచ్చు, లేదా ఇతర జంతువులు యొక్క వ్యర్థాలతో తయారు చేసిందని చెప్పి చెప్తూ ఉంటారు ఫుడ్ కమిషన్ వాళ్ళు. అట్టాడిది పవిత్రమైన తిరుమల దేవస్థానంలో తయారు చేసేటువంటి లడ్డుల గురించి వీళ్ళకి అసలు ఆ ఉద్యోగాలు ఎందుకు, లక్షలు లక్షలు జీతాలు తీసుకోవడం ఎందుకు? ఆ రోజున ఆ నాణ్యత ప్రమాణాలు పాటించినప్పుడు నేను వైసీపీ వాళ్ళ తరపు నుండే మాట్లాడుతున్నా. ఒకటే మాట, వైసీపీ వాళ్ళ తరపునే మాట్లాడితే ఒకవేళ వాళ్ళు ఇంటెన్షనల్గా ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి పూనుకొని పోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ చేసినటువంటి వ్యవహారం ఏంది? లక్షల జీతాలు తీసుకోవడం ఏంది? మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పి గాలి కుదిలేయడం ఎందుకు? అట్టటోళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేశారా? ఇదంతా కాదు. ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక పక్క కల్తీ మద్యం వ్యవహారం మనం చూసాం. లక్షల కోట్లు దండుకోవడానికి ప్రయత్నం చేశారు. వేల కోట్లు ఆర్జించారు వైసీపీ నాయకులు. అది కాక ఏకంగా మద్యం స్కామ్కి ఒడిగట్టి నిబంధనలని మార్చి, టెండర్లని మార్చి ప్రతి దాంట్లోనూ డబ్బులు దండుకున్నారు. వేల కోట్లు సంపాదించుకున్నారు. కానీ తిరుమలలో ఒక 250 కోట్ల విషయానికి మాత్రమే వీళ్ళు నిబంధనలు మార్చి అవినీతి చేయడానికే వీళ్ళు ఈ యొక్క దుస్సాహసాన్ని పూనుకున్నారంటే కానంటే కాదని చెప్పి ప్రతి హిందూ బంధువు కూడా తెలుసుకోవాలా. వీళ్ళు ఇంటెన్షనల్గా అక్కడ ఉండేటువంటి ఏదైతే లడ్డులు తయారు చేస్తారో దాన్ని అపవిత్రం చేయాలని చెప్పి తపనతోనే, ఆ తాపత్రయంతోనే వీళ్ళు విధంగా చేశారని చెప్పి మనకైతే క్లియర్ కట్గా అర్థమవుతుంది. వేల కోట్లు అన్ని స్కాములోను, ల్యాండ్లోను, ఇసుకలోను, గ్రావెల్స్లోను ఆర్జించినటువంటి వైసీపీ నాయకులు కేవలం 250 కోట్ల రూపాయల కోసం కల్తీ నెయ్యి చేస్తారని చెప్పి నేనైతే అనుకోను. నెయ్యి కొనుగోలుకు సంబంధించి ప్రతి కమిటీలోనూ కొందరే సభ్యులుగా ఉండటం, కమిటీలోని డైరీ నెయ్యి నిపుణులతో కొందరే పదే పదే నియమించడం వల్ల పక్షపాతంతో వ్యవహరించారని చెప్పి, సరఫరాదారులకు అనుకూలంగా వ్యవహరించారని చెప్పి, పారదర్శకత కొరబడిందని చెప్పి నిర్ధారించింది. ఆహార భద్రత, ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీ పడ్డారని పేర్కొంది. శ్రీవారి లడ్డు ప్రసాదం పవిత్రతను దెబ్బతీశారని చెప్పి తెలిపింది. కమిషన్ గుర్తించిన ప్రధాన లోపాలు ఇవి అయ్యేంటి? టెండర్ నిబంధనల్ని పటిష్టం చేసేందుకు టీటీడీ నియమించిన కమిటీ సిఫార్సుల్ని 2019 ఆగస్టు 16న ఆమోదించారు. 5 నెలల్లో తిరక్కముందే వాటిని సవరించాలని చెప్పి నిర్ణయించారు. ఇంకా టెండర్లో ఎక్కువ సంస్థలు పాల్గొనేలా వీలు కల్పించేందుకంటూ 2019లో డిసెంబర్ 20న బోర్డు తీర్మానం ద్వారా నిబంధనలు సడలించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. టెండర్ నిబంధనలను పటిష్టం చేయడానికి వేసిన కమిటీకే వాటిని సడలించే బాధ్యత అప్పగించారు. ఆ కమిటీ ఒక్కసారి సమావేశమై సిఫార్సులు చేసింది. 5 నెలల క్రితమే తెచ్చిన టెండర్ నిబంధనల్ని మార్చడానికి ప్రాతిపదిక ఏమిటో మాత్రం చెప్పలేదు. ఆ నిబంధనల్ని 2020 ఫిబ్రవరి 18న కొనుగోళ్ల కమిటీ, 2020 ఫిబ్రవరి 29న బోర్డు ఆమోదించేశాయి. లక్ష్యం నెరవేర్చలేదు సరికదా తీవ్ర అనర్థాలు. టెండర్ నిబంధనల్ని సడలించడం వల్ల పోటీ పెంచి అంతరాయం లేకుండా ఆవు నెయ్యి సరఫరా జరిగేలా చూడాలన్న లక్ష్యం నెరవేరలేదని సరికదా తీవ్ర పరిణామాలు సంభవించాయి. నిబంధనలు నీరుగార్చడంతో తీవ్ర అనర్థాలు జరిగాయి. అనుభవం, సామర్థ్యం లేని డైరీలు టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. అనుభవం, టర్నోవర్ పరిమితుల్ని తొలగించడం, భారత ఆహార భద్రత నాణ్యత ప్రమాణాల సంస్థ నిర్దేశించిన ప్రమాణాలు
పరిమితులతో సరిపోల్చాలని చూడాలన్న నిబంధనను తీసేయడంతో భోలేబాబా, మాల్గంగా, అదేవిధంగా ఏఆర్ డైరీ వంటి నాన్ సీరియస్ నకిలీ డైరీలు రంగప్రవేశం చేశాయి. ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, డూప్లికేట్ చిన్నపాటి సంస్థలకు అవకాశం కల్పించారు. వాళ్ళు కాస్త ఏదైతే ఆనాడు ప్రభుత్వంలోని పెద్దలున్నారో వాళ్ళతో లాలూచీలు పడి వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వచ్చింది. వీళ్ళకి అంతో ఇంతో మిగిలింది కూడా డబ్బు. డైరీల సాంకేతికత అర్హతలు మదింపు, ప్లాంట్ తనిఖీల్లో తీవ్ర అవకతవకలు జరిగాయి. డైరీలు సమర్పించిన తప్పుడు పత్రాలన్నీ తనిఖీ కమిటీలు గుడ్డిగా ఆమోదించేశాయి. FSIA నిబంధన ప్రకారం వార్షిక నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం 2160 టన్నులు ఉండాలి. కానీ ఆ డైరీకి 56.8 టన్నులే ఉంది. అయినా తనకు SFIA సర్టిఫికేట్ ఉన్నట్లు ఆ డైరీ తప్పుడు పత్రం సమర్పించింది. వైష్ణవి డైరీకి 0.37% టన్నులు వెన్న ఉత్పత్తి సామర్థ్యం మాత్రమే ఉంది. కానీ 752.93 టన్నుల సామర్థ్యం ఉన్నట్లు నకిలీ SFI సర్టిఫికేట్ సమర్పించింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, కేవలం 0.3 టన్నులు వెన్న ఉత్పత్తి సామర్థ్యం ఉంటే ఏకంగా 752 టన్నుల సామర్థ్యం ఉన్నట్లు పేపర్లో రాసుకొచ్చారు. ఆటోమేటిక్గా వాళ్ళకి అప్పగించారు ఆ వైష్ణవి డైరీకి వీళ్ళు. అయినా బ్లాక్ లిస్టులో పెట్టలేదు. ప్రీమియర్ ఆగ్రో, వైష్ణవి డైరీ, భోలేబాబా డైరీ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్ధారించినా వాటిని బ్లాక్ లిస్టులో పెట్టలేదు. 2022 ఆగస్టు 3న ఇచ్చిన ఆ నివేదిక TTD సీరియస్ మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెట్టింది. సో ఏదేమైనా కూడా ఏకసభ్య కమిటీ క్లియర్ కట్గా ఎక్కడ ఏం చేశారు, ఎంత తప్పు చేశారు, కిలో 294కి ఎలా వస్తుంది అనేది ప్రతి విషయాన్ని బయటపెట్టేటువంటి ప్రయత్నం చేసింది ఏకసభ్య కమిటీ. ఎందుకంటే దాదాపు బయట మార్కెట్లో 600 రూపాయలు, 700 రూపాయలు నాణ్యమైన నెయ్యి దొరుకుతూ ఉంటే తిరుమల శ్రీవారి లడ్ల కోసం అంత పవిత్రంగా తయారు చేసేటువంటి నెయ్యిని 294 దొరుకుతుందంటే ఎట్లా గ్రహించారు? జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో చెప్పాలంటే డబ్బులు తక్కువకే కదా అమ్మినారని చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి. కానీ దాంట్లో పామ్ ఆయిల్, డాల్డా రకరకాలటి వాడారని చెప్పి మొత్తం మీద ఏకసభ్య కమిటీ మరోసారి ప్రజల ముందు నిజం చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ధన్యవాదాలు.